నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పివి న్యూస్. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం మొదలైంది. అదే రప్ప రప్ప రాజకీయం. అప్పుడెప్పుడో పుష్ప సినిమాతో మొదలైన రాజకీయం తర్వాత క్రమక్రమంగా మొన్న ఏపీలో దర్శనమిచ్చింది జగన్ పర్యటనలో. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. తెలంగాణలో మొన్న హరీష్ రావు ఒక సభ పెడితే ఆ సభలో రప్ప రప్ప 2028 అనుకుంటూ పోస్టర్లు పెట్టారు. ఆ తర్వాత సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మద్దతుగా కూడా సేమ్ ఇట్లాగే రప్పా రప్పా అనుకుంటా డైలాగులు పెట్టి పోస్టర్లు. అంటే ఈ రప్పా రప్పా అనుకుంటూ ఆ పుష్ప సినిమాలో డైలాగులు చెప్పుకుంటూ అంటే తెలంగాణ రాజకీయాలని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీన్ని ఏ రకంగా తెలంగాణ రాజకీయాలని, తెలంగాణ పరిస్థితుల్ని మార్చాలనుకుంటున్నారని ఒక డౌట్ ఎవరికైనా కలుగుతుంది. పుష్ప సినిమాలో చెప్పే సందర్భం వేరు, అందరినీ నరకేస్తా అన్న యాంగిల్లో ఆయన డైలాగ్ చెప్తాడు సినిమా. పుష్ప సినిమాలో ఉండే డైలాగ్ ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల పొలిటికల్ లీడ్ పెంచింది. దీని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటారా, ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ అని చెప్పి కూడా ఆయన కొంత సీరియస్ గా కౌంటర్ ఉన్నాడు. మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సరే, కాసేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ నే మనం తీసుకుందాం. నిజంగానే ఇట్లాంటి డైలాగులతోటి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమై పరిస్థితులు చేదాటిపోయి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారి ఇంకేమన్నా జరగకూడని జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది అదొక క్వశ్చన్ మార్క్. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి డైలాగులు ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, అసలు ఇట్లాంటి ఈ రప్ప రప్ప నరకోడాలు ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి కాదు. ఇది ఎక్కడి నుంచో ఆ రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండే, ఆ గుంటూరులోనో అక్కడ ఇక్కడ ఉండే సంస్కృతి. ఆ సినిమాల్లో కూడా చూసినాం, మనం బయట కూడా చాలా సందర్భాల్లో చూసినాం, కళ్ళం కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో ఇట్లాంటి సంస్కృతి మన తెలంగాణలో లేదు, మన తెలంగాణది కాదు. కానీ ఇప్పుడు ఇట్లాంటిది అందరూ తెలంగాణలో పోస్టులు పెట్టడం అనేది ఇది ఒప్పుకోదగినది కాదు, కరెక్ట్ కూడా కాదు. ఏమన్నా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయాలి, స్ట్రేట్ గా ఓట్లాడాలి, ఇంకా వేరే ఏమైనా ఉంటే వేసుకోవాలి తప్పితే ఇట్లాంటి ఉద్రిక్తతల డైలాగులు అయితే కరెక్ట్ కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇట్లాంటి రప్పా రప్పా డైలాగ్ చెప్పడం, కొట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ కాదు. సరే, కానీ మరి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఎంత మంచిగా ఉంది, శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తారా ఇట్లాంటి వాటితోటని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. మరి నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి? గత ఏడాదిన్నర కాలంలో నేరాల రేటు ఎంతగా పెరిగింది, మహిళలపై నేరాలు ఎంత పెరిగినాయి, ఆస్తి తగాదాలు, ఆస్తి తగాదాలతో కొట్టుకొని చంపుకోవడాలు, దాడులు జరగడాలు ఇట్లాంటివన్నీ జరిగాయి. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో 2-3 ఘటనలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి, చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. 2-3 రోజులకు ఒక మర్డర్ జరుగుతా ఉన్నది. మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ నేరాలు పెరుగుకుంటా పోయినాయి. రాష్ట్రం కుప్పలు తెప్పలుగా నేరాలు పెరుగుతా ఉన్నాయి. కంప్లీట్ ఈ ఏడాది కాలంలో నేరాలు పెరిగినట్టు డిసెంబర్ లో పోలీస్ శాఖనే రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లోనే ఉన్నది నేరాలు పెరిగినాయి, అందులో స్పెసిఫిక్ గా మహిళల మీద నేరాలు పెరిగినాయి.
మరి ఎక్కడ వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు? హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. వీళ్ళు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తా ఉన్నారు? రాష్ట్రంలో నేరాలు ఇవన్నీ కూడా పక్కకు పెడదాం. అవన్నీ పక్కకు పెడితే స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష, ఇవాళ ఈ రప్ప పోస్టర్లకు ఆయన మాటలకి ఏమైనా తీసిపోయినట్టు అంటే ఏమైనా తేడా ఉందా అంటే ఎక్కడా లేదు. లాగా తొండలేసి కొడతామంటాడు, పేగులు తీసి మెడలు వేసుకుంటామంటాడు. మాజీ ముఖ్యమంత్రిని ఉరిదీయాలన్నారు, చెట్టు కట్టేసి కొట్టి చంపాలన్నారు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్టనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం, ఉరికిచ్చి కొడతామని అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది కూడా జర్నలిస్టులని, రాష్ట్రంలో జర్నలిస్టులని ఉరికిచ్చి కొడతాము, బట్టలు కూడా తీసి ఉరికిచ్చి కొడతామని చెప్పారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. కానీ చాలా వ్యాఖ్యలు ఆయన చేసిర్రు. చాలా ఈ రప్ప డైలాగ్ కంటే ఎక్కువ కూడా ఆయన కామెంట్ చేసి. సో మరి సంయమనం పాటించాలి, శాంతి భద్రతలు కాపాడాలనుకున్నప్పుడు అవన్నీ కూడా కంట్రోల్ కావాలి. ఇవే కాదు, ఇంకా మా కార్యకర్తలు చూసుకుంటారు, మీరు వాళ్ళ సంగతి చూసుకోండి, వాళ్ళ బుద్ధి చెప్పండి, ఉరికిచ్చి కొడతారు, అదేదో మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఓపెన్ గా ఆయన బహిరంగ వేదికల మీదనే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఈ రకంగా కార్యకర్తలకు ఉద్రేకం కలిగేలాగా, వాళ్ళని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా శాంతి భద్రతల విఘాతం కలిగే రాష్ట్రంలో. అంటే అవన్నీ శాంతి భద్రతల కిందకి రావా? కేవలం అపోజిషన్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏమైనా మాట్లాడినా, ఏమైనా కార్యక్రమాలు చేసిన శాంతి భద్రతల సమస్యలు వస్తాయా? ప్రతి ఇష్యూని ఒక రాజకీయం వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళు శాంతి భద్రతల మీద అంత శ్రద్ధ ఉండి ఫోకస్ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ప్రతిరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోతాడు ముఖ్యమంత్రి, సెక్రటేరియట్ కి రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోతాడు. అక్కడనే కూర్చొని ఎన్నిసార్లు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద రివ్యూ చేశారు, ఎన్నిసార్లు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పి రివ్యూలు చేశారు. వాటి ఫలితం ఏమొచ్చింది, వాటి అవుట్కమ్ ఏం జరిగింది, ఎక్కడ కూడా బయట లేదు. ఎక్కడ వాటి అవుట్కమ్ ఏంటి? రెగ్యులర్ గా నేరాలు జరుగుతూనే ఉన్నాయి, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా నేరాలు తగ్గలేదు. రోజు రోజు పెరుగుతా ఉన్నాయి. రాష్ట్రంలో 7.5 కాలంలో నేరాలు పెరుగుతా ఉన్నాయి. మరిగా వీళ్ళు ఇప్పుడు వచ్చి శాంతి భద్రతల విఘాతం కలిగిస్తారా అని చెప్పి దాని నుంచి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటది, సిగ్గుచేటుగా ఉంటది. అంటే వాళ్ళే తిట్టుకున్నట్టుగా ఉంటది తప్పితే మరో విషయం లేదు. ఇంకొకటి, ఇట్లాంటివి పెట్టి యువతని ఉద్రేకపరిచే చర్యలు చేయడం, అట్లాంటి పోస్టర్లను ప్రోత్సహించడం కూడా అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.